నా పేరు చెరుకూరి జగత్ సోమశేఖర్, ప్రతిబడి పండు అంటారు. నేను మొట్టమొదటి నుంచి కూడా మేమందరం కూడా మెగా ఫ్యామిలీ అభిమానులు. దానిలో క్రమంగా మేము అప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా అప్పుడు ప్రజారాజ్యం పనిచేసాం. తర్వాత మా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా 2014 నుంచి కూడా మేము పార్టీలో ఉన్నా కానీ క్రియాశీలకంగా మేము ప్రత్యక్ష రాజకీయాల్లోకి 2017 నుంచి నేను యాక్టివ్గా రాజకీయాల్లోకి వచ్చాను. అప్పటి నుంచి కూడా మా గ్రామ స్థాయిలోనూ అలాగే మా నియోజకవర్గ స్థాయిలో కూడా పార్టీ బలోపేతానికి, పార్టీని ప్రజల్లో తీసుకెళ్ళడానికి మేము అప్పటి నుంచి కూడా కృషి చేస్తూనే ఉన్నాం. నేను 2019 నుంచి కూడా పెంటపాడు మండలం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అలాగే గ్రామంలో కూడా జనసేన పార్టీ ఇన్ఛార్జిగా అప్పటి నుంచి ఉన్నాను. అప్పటి నుంచి కూడా మా ఊర్లో జనసేనకి పెద్దగా యువత తప్ప ఇది లేదు. పెద్ద పెద్ద నాయకులు వైసీపీ నుంచి, టీడీపీ నుంచి కూడా పెద్ద నాయకులు గత 30 సంవత్సరాలుగా రాజకీయం చేస్తున్న నాయకులు ఉన్నారు. వాళ్ళు మేము ధీటుగా ఎదుర్కొని యువతతోటే మేము రాజకీయం స్టార్ట్ చేసి వాళ్ళ పెద్దవాళ్ళలో కూడా చాలా మార్పు తీసుకొచ్చి మా ఊరిలో ఎప్పుడూ లేని విధంగా 924 ఓట్ల మెజార్టీని మా ఊరిలో సాధించుకోవడం అంటే కేవలం అది మాకు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానం, అలాగే మా నియోజకవర్గ ఎమ్మెల్యే మన అభ్యర్థి అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారి మీద అపారమైన ప్రేమాభిమానాలు. ఎందుకంటే ఆయన నిరంతరం కూడా ప్రజాసేవకే అంకితమై పనిచేశారు. ఆయన్ని 2019లో నెగ్గించుకోవాలని మేము కృషి చేసినా కానీ కొన్ని అనివార్య కారణాలు ఆయన ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినా కానీ 5 సంవత్సరాలు కూడా ఆయన నిరంతరం ప్రజల్లో ఉంటూ సొంత రూపాయలు ఖర్చు పెట్టి సుమారు 20 కోట్ల రూపాయలని 5 సంవత్సరాలు ఓడిపోయినా కానీ, పదవిలో లేకపోయినా కానీ సుమారు 20 కోట్ల రూపాయలని ప్రజలకు ఖర్చు పెట్టి ప్రజాసేవ ధ్యేయంగా ఆయన పనిచేసినందుకు మా నియోజకవర్గ ప్రజలు మాతో కూడా కలిసి వచ్చి అటువంటి మనిషిని మేము గెలిపించుకోవడం మా బాధ్యతగా స్వీకరించి ఎన్నడూ లేని విధంగా 60,924 ఓట్లు సుమారు 63,000 ఓట్లు మెజార్టీతో మా శ్రీనారాయణని కూడా మా నియోజకవర్గంలో ప్రజలు ఆశీర్వదించి గెలిపించడం జరిగింది. దీనికి నియోజకవర్గ ప్రజలకి మేము అలాగే మా గ్రామ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో మీరు కార్యకర్తగా కార్యక్రమాలు మరి నిర్వహించేటప్పుడు మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? మా ఊర్లో వైసీపీ నాయకత్వం చాలా బలంగా ఉండేదండి. అసలు మేము ఏదైనా కార్యక్రమం చేయాలన్నా ప్రజలు బయటకు వచ్చి మాకు సపోర్ట్ చేయడానికి కూడా భయపడే పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో మేము చేస్తున్న మంచిని మేము చిన్నగా మొదలుపెట్టి అంత కుర్రోళ్ళతోటి మొదలుపెట్టి చిన్నగా ఎక్కడ ఊరిలో ఎక్కడ ఏ మూల సమస్య ఉన్నా దాని మీద స్పందిస్తూ దాని పరిష్కారానికి ఈరోజు మా ఎమ్మెల్యే గారైన శ్రీనివాస్ గారిని సహాయక సహకారాలతో ఆ రోజు నుంచి కూడా మేము గ్రామంలో ఉన్న ప్రతి సమస్యని అడ్రస్ చేస్తూ ఆ సమస్య పరిష్కారం కోసం ఆ రోజు తీవ్రంగా ప్రయత్నించాం. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ కూడా మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే మా గ్రామ స్థాయిలో నాయకులు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా ఎప్పుడు కూడా మేము వెనకం చేయకుండా మా శ్రీనయ్య సహాయ సహకారాలతో ఆయన ప్రోత్సాహంతో మేము నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల మీద పోరాడి ఈ రోజున ఒక నమ్మకం జనసేన పార్టీ అన్న మా శ్రీనన్నయ్య అన్న ఒక నమ్మకాన్ని తీసుకొచ్చి గ్రామ స్థాయిలో పార్టీ అంత బలోపేతం అయినందుకు మేము నిజంగా చాలా సంతోషిస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు మరి 1 year పూర్తయింది, 14 నెలలు జరుగుతూ ఉంది మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి. మరి ఈ పాలన ఎటువైపు వెళ్తూ ఉంది? గత ప్రభుత్వ పాలనకి ఇప్పటికి ఏం మార్పు వస్తుంది? అసలు గత 5 సంవత్సరాల్లో ప్రజలు అనుభవించిన నరకాసుర పరిపాలన నుంచి విముక్తులయ్యి ప్రజల ఆశీర్వాదంతో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అలాగే ఇక్కడ మా శ్రీనన్నయ్య గారు కూడా నిరంతరం ప్రజల్లో ఉంటూ మన పదవి కేవలం ప్రజాసేవకి ఉపయోగించుకోవాలి తప్ప కనీసం మనకి స్వార్థానికి ఎక్కడా కూడా ఉపయోగించుకోకూడదని రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మా తాడేపల్లిగూడ నియోజకవర్గం చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే మా అన్నయ్య అంత 175 నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరుగుతుందో మా నియోజకవర్గంలో అంత అభివృద్ధి చేస్తూ ఆయన కృషి చేస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర ఇవాళ సరైన నిధులు లేని కారణంగా గత ప్రభుత్వం చేసిన దోపిడీకి దౌర్జన్యానికి రాష్ట్రం అతలాకుతలం అప్పులపాలైపోయిన పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ఖజానా ఖాళీ చేసేసిన మా శ్రీనన్నయ్య ప్రజల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని మా శ్రీనన్నయ్య ఆయన నగ్గిన మరుక్షణం నుంచి అమలు చేస్తూ ప్రజలను భాగస్వామ్యం చేస్తూ పారిశ్రామికవేత్తల్ని ఆయన స్నేహితుల్ని కొంచెం సంపన్నులందరినీ కూడా ఆయన
నేను ఇలాగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాను, ఈ అభివృద్ధికి మీరు అందరూ నాకు సహకరించాలని చెప్పి ఎక్కడా లేని విధంగా మా ప్రభుత్వం ఏర్పడగానే మన తాడేపల్లిగూడెం నుంచి ఇలా నిడదవల్లి రోడ్డు కానీ, మాకు ఇటు అల్లంపురం నుంచి మా ప్రతిభట రావడానికి కానీ, ఇలా కృష్ణబాబు నుంచి మా ప్రతిభట రావడానికి ఇటు కూడా మాకు అసలు కనీసం రోడ్డు లేని పరిస్థితి. ఈ రోడ్లో చాలామంది యాక్సిడెంట్లు చనిపోయిన పరిస్థితి కూడా ఉన్నాయి. దీన్ని ఎప్పుడు కూడా పోయిన 5 సంవత్సరాల పరిపాలన మనకు మా స్థానిక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కొట్టిసత్యనారాయణ కనీసం ఒక తట్టమట్టి కూడా అయిన పరిస్థితి. దీని మీద మా శ్రీనన్నే ఫస్ట్ రాగానే మనం రోడ్లు బాగు చేయాలి, చాలామంది చనిపోతున్నారని చెప్పి ఇక్కడ పబ్లిక్ కాంట్రిబ్యూషన్ తోటి ఆయన స్నేహితులు అయితే ఏంటి, వ్యాపారవేత్తలని వాళ్ళందరినీ కూడా పిలిచి ఒక మీటింగ్ పెట్టి మన నియోజకవర్గం పరిస్థితి ఇలా ఉంది, మీరందరూ నా అభివృద్ధికి సహకరించాలని ఆయన అడగంగానే అందరూ కూడా విరాళాలు ఇచ్చి ఆయన సొంత నిధులను పెట్టి మిగిలిన విరాళాలు పోజేసి ముందుగా రోడ్లు ఎక్కడెక్కడ రోడ్లన్నీ కూడా మరామతులు చేయించడం జరిగింది. ఆయన సొంత నిధుల్ని కేటాయించారు. అలాగే మా కనెక్టివిటీ రోడ్లు ఏదైతే మాధవరం నుంచి అప్పరపేట రోడ్డు నవపల్లి నుంచి మాధవరం రోడ్డు ఉందో, అలాగే విప్పర్ రోడ్డు అయితే చాలా కొన్ని సంవత్సరాల నుంచి మాకు ఆ రోడ్డుకి చాలా ఇబ్బంది పడేవారు. అటువంటి రోడ్డు ఏదైతే కనెక్టివిటీ రోడ్లు ఉన్నా అన్నీ కూడా మా నియోజకవర్గంలో ఇవాళ పూర్తి స్థాయిలో మేము కొత్త రోడ్లు పోయించుకోవడం జరిగింది. అలాగే ఈ మెయిన్ రోడ్డుకు కూడా సుమారు 7 కోట్ల రూపాయలు ఆయన గ్రాంట్ తీసుకొచ్చారు. తాడేపల్లి నుంచి మనకి ప్రతివేడు బైపాస్ వరకు కూడా ఆ రోడ్డు కూడా ఇప్పుడు వర్షాలు తగ్గితే ఆయన ఆ రోడ్డు కూడా పోయించడానికి 7 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుందో సూపర్ 6 అనే కార్యక్రమం ప్రతిదీ కూడా మా నియోజకవర్గంలో 100% అమలు చేస్తూ ప్రజలకు చాలా చేరువై ప్రజలు మన్ననలు పొందుతూ 175 నియోజకవర్గంలో కూడా మా నియోజకవర్గం అభివృద్ధిలో ముందుండి మా సీనన్నయ్య అభివృద్ధి చేయంగా మా తాడేపల్లిగూడెన్ని అభివృద్ధి ప్రదాత అయిన మా సీనన్నయ్య చాలా ప్రజల శ్రేయస్సు కోసం ఆయన సొంత రూపాయలను సైతం ఈ రోజు అధికారంలోకి వచ్చినా కానీ సొంత రూపాయలను సైతం ఖర్చు పెడుతూ అధికారం వచ్చిన తర్వాత కూడా ఆయన ఈ రోజుకి కూడా ఆయన జేబులో డబ్బులు తీసి ఇచ్చి రాష్ట్రంలోనే మన నియోజకవర్గం చాలా ప్రత్యేకంగా ఉండాలి, నాకు ఆ ప్రజలు ఎవరు కూడా నా నియోజకవర్గంలో ఆకలి అన్నవాడు కానీ కష్టం అనేవాడు ఉండకూడదని నిరంతరం ప్రజా సేవకి పాటుపడుతున్నారు. ఓకే సార్, ఇప్పుడు మరి సార్ కూటమి ఐకమత్యంతో మరి ఎన్నికల్లో కలిసి పోటీ చేసింది, మంచి విజయం సాధించింది. మరి కొంతమంది ఈ కూటమిలో విభేదాలు వచ్చి విడిపోతే బాగుందని ఎదురు చూస్తూ ఉన్నారు. మరి దీని కింది స్థాయిలో కార్యకర్తల్లో ఎలా ఉంది సార్? మా పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ఏర్పడడానికి ముఖ్య కారణం మా పవన్ కళ్యాణ్ గారండి. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు ఆయన ధ్యేయంగా తీసుకుని ఆయన సొంత ప్రయోజనాలు కూడా పక్కన పెట్టేసి ఈ రాష్ట్రం బాగోవాలని ఆయన చాలా త్యాగాలు చేసండి. ఎవరు కూడా రాజకీయంలో త్యాగం చేయడానికి కోరు. అటువంటి మా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఆయన పార్టీని కూడా పక్కన పెట్టి కొన్ని పరిస్థితుల్లో చాలా వ్యతిరేకత వచ్చినా కానీ వాళ్ళందరికీ మేము కూడా కార్యకర్తలు కూడా చాలా నిరాశపడ్డాం. అప్పుడు కూడా దీని వెనకాల ఎంత ఇది ఉంది, మన స్వార్థ ప్రయోజనాలు కాదు, మన రాష్ట్ర ప్రయోజనం కోసం రాజకీయాలు మొదలుపెట్టాం. దాన్ని మనం ఖచ్చితంగా మన లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని మర్చిపోకూడదని ఆ రోజున అటు చంద్రబాబు నాయుడు గారిని అలాగే ముఖ్యంగా బీజేపీ పెద్దల్ని ఏదైతే అమిత్ షా గారు మోడీ గారు ఉన్నారో వాళ్ళని కూడా ఒప్పించి ఈ కూటమి ఏర్పాటు చేసింది మా పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ రాష్ట్రం సుభిక్షంగా ఉంది అంటే కేవలం మనకి కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి సహాయ సహకారాలు అందుతుంది కాబట్టి కనీసం ఇవాళ రాష్ట్రంలో అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు కళ్ళలాగా మనకు జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసిన మా పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాల పాటు ఇలాగే ఉంటుంది అంటున్నారు. మాకు ఆయన మాటే శిరోధార్యం. ఇక్కడ స్థానికంగా ప్రతి చోట కూడా చిన్న ఇబ్బందులు సహజంగా ఉంటాయి. ఎందుకంటే ఉమ్మడి కుటుంబంలో అన్నదమ్ముల మధ్యనే చిన్న తారతమ్యాలు భేదాలు రావడం సహజం. సార్ ఇప్పుడు మరి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మరి ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నారు? ఏదైతే రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయిందో మేము అక్కడి నుంచి మొదలు పెడుతున్నాం. ఎందుకంటే మనకి 2014 మన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో పోలవరం ప్రాజెక్టు ఈ సుమారు 70-80% కంప్లీట్ అయిపోయిందని మళ్ళీ రివర్స్ టెండరింగ్ అని చెప్పి మొత్తం అధోగతి పాలు చేసేసి ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి. అలాగే అమరావతి మన ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి గుండెకాయ, అది మనకి జీవనాధారం అనుకున్న అమరావతిని కూడా నానా యాగి చేసి భ్రష్టు పట్టించేసి దాన్ని ఏదో వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనం కాదు. ప్రజల్లో లేనిపోయిన భ్రమలు సృష్టించి అమరావతిని కూడా నిర్వీర్యం చేశారు. వీటిలన్నిటిని దృష్ట్యా అలాగే మనకి రాష్ట్రంలో ఏదైనా రైతు కానీ
వ్యాపారవేత్త కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరూ కూడా ప్రశాంతంగా లేని పరిస్థితుల్ని వాళ్ళు క్రియేట్ చేశారు. ఈ పరిస్థితుల్ని మనం అన్నీ మార్చాలంటే మన కూటమి ప్రభుత్వం ద్వారానే అవుతుందని మన పవన్ కళ్యాణ్ గారు అలాగే మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్ర సహకారంతో ఈరోజు మళ్ళీ పోలవరానికి నూతన కళ తీసుకొచ్చి మళ్ళీ పనులకి ఇంచుమించు 15,000 కోట్ల రూపాయలు మళ్ళీ దానికి, అలాగే అమరావతి పూర్తి చేసుకుంటే మనకి రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి, యువతకి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పి దాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని దానికి కూడా సుమారు 1,200 కోట్ల రూపాయలు కేంద్రం సహాయం చేయడం. అలాగే మనకి ఈ రోజున నిన్న కూడా టాటా వారిని తీసుకొచ్చి రాష్ట్రంలో అనేక సంస్థలు ఇవాళ అన్నీ కేవలం వాళ్ళ కమిషన్లు ఇవ్వాల్సి వస్తే వాళ్ళు ఇది ఇబ్బంది పెడుతున్నారనే ఉద్దేశంతో పారిపోయిన పారిశ్రామికవేత్తలు అందరూ కూడా మళ్ళీ తిరిగి వాళ్ళ రాష్ట్రంలోకి వచ్చి రాష్ట్ర అభివృద్ధిలో పాల్పంచుకుంటున్నారు. అలాగే మనకి ఇప్పుడు సంవత్సరం కాలం గడిచింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది కాబట్టి ఈ 4 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో మనకు అటు సంక్షేమాన్ని అలాగే అభివృద్ధిని కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందించడానికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుంది. దీనికి మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా నిరంతరం శ్రమిస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. ఈ సందర్భంగా మా జనతా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా ముందుగా ఈ కూటమి ప్రభుత్వాన్ని బలపరిచినందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే మా ప్రీతం నాయకులు, మా ఆరాధ్య దైవం, అలాగే మా జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే తెలియజేసుకుంటున్నాను.